అధికార పార్టీ అండదండలతో బీసీ కుటుంబంపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని బహుజన సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ తీవ్రంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఐరాల మండలం మధ్యపట్లపల్లి గ్రామం నందు బీసీ కులానికి చెందిన పూర్ణచంద్రరావు తన గ్రామంలో ఇల్లు నిర్మించుకుని ఉన్నాడు. తన ఇంటి వెనుక దారి ఉంది. ఆ దారిలో రానియకుండా ఆ గ్రామానికి చెందిన అధికార పార్టీకి చెందిన పెత్తందారులు బీసీ కులస్తులు ఆ దారిలో వెళ్లనీయకుండా సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి అతను వెళ్లడానికి ఇబ్బందికరంగా చేశారు. 10 రోజుల క్రితం ఆ ఇంటికి చెందిన ఒక మహిళపై పెత్తందారులు ఆ మహిళను చితకబాదిన ఏమాత్రం కూడా పోలీసులు పట్టించుకోలేదు. కాణిపాకం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన పోలీసులు కూడా అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు తప్ప ఒక బీసీ కుటుంబానికి న్యాయం చేయడం లేదని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు. ఈ విషయంపై రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు గౌతమ్ కుమార్ తెలియపరచడంతో అతనితో పాటు ఉపాధ్యక్షులు జానకిరామ్, రిటైర్డ్ జడ్జి గుర్రప్ప, పెద్ద సంఖ్యలో బీఎస్పీ నాయకులు మంగళవారం మధ్య పట్లపల్లిలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయంపై తన ఇంటికి వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఏం సార్ ఈ ప్రిన్సెస్ ఇంత అన్యాయం జరుగుతుంది, వాళ్ళు కొట్టారు, కనీసం వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి ఇదేం న్యాయం సార్? ఇది ధర్మమా సార్? ఇప్పుడు సార్ జరిగిన తర్వాత 24 hours కనీసం కేసు కట్టాలి. మీరు వెళ్దామా సార్ లోకల్ సార్? మీరు చూసారా సార్? మీరు చూసారు కదా సార్? చూసి మళ్ళీ కేసు ఎఫ్ఐఆర్ కట్టకపోవడం ఎంత అన్యాయం సార్? అది మేము కట్టడం అని కట్టము అని చెప్పనే చెప్తారు. వాళ్ళకి మాట్లాడుకుంటాం, టైం కావాలన్నారు. ఇప్పటికే మేము రెడీగా ఉన్నాం. లేదు మీకు మీడియేటర్ ఒక అతను 1 day టైం ఇవ్వండి, మాకు కంప్లీట్ ఈరోజు ఇవ్వద్దండి. అదే అయిపోయింది, తర్వాత ఇచ్చినారు, మాట్లాడుకుంటామని సార్ వచ్చి మాట్లాడుకున్నాను చెప్తాను సార్. కేసు కడతారన్నారు, కేసు కడతామన్నాడు, మీరే మాట్లాడుకుంటామని సెక్యూరిటీ పోయినారండి 4 రోజులు. తర్వాత నాకు ఇప్పుడు కావాలి సార్ ఎఫ్ఐఆర్. మా కంప్లైంట్ ఏమంటే ఉంది ఆల్రెడీ. కేసు ఎఫ్ఐఆర్ కట్టారంటారే మేము ఇక్కడ నుంచి మూవ్ అవుతాం సార్, లేకపోతే మధ్యపట్ల గ్రామంలో ఒక బీసీ కుటుంబానికి చెందినటువంటి పూర్ణచంద్రరావు కుటుంబం పైన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత సామాజిక వర్గమైనటువంటి కమ్మలు, పెత్తందారులు, అగ్రకులాల వాళ్ళు ఆ కుటుంబం పైన కక్షగట్టి అతన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేయడమే కాకుండా ఈరోజు ఆయన ఇంటిపైకి దూరి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చేయి చేసుకొని ఆడవాళ్ళని కొట్టి, చిన్నపిల్లలను కొట్టి భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన చాలా బాధాకరం. బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఆయన కూడా స్వయాన బహుజన్ సమాజ్ పార్టీ ఈ పూతలపట్టు నియోజకవర్గానికి ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ఆయన ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో నేను ఒక్క మాటే చెప్తా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు, ఎక్కడ చూసినా పేపర్లో, టీవీల్లో మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ఒక విజనరీ లీడర్ని.
నేను చాలా గొప్పవాడిని మాట్లాడుకునే చంద్రబాబు నాయుడు గారు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను అధికారం గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏం మాట్లాడాడు? నేను అధికారంలోకి వస్తే బీసీ కులాలకి బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, అట్రాసిటీ చట్టాన్ని తీసుకొని వస్తా అని చెప్పి మాట్లాడు చంద్రబాబు. వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ కోసం బీసీ చట్టాన్ని తీసుకొని వస్తా, బీసీ చట్టంలో అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని తీసుకొని వస్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు అన్ని రకాలుగా విద్యాపరంగా, వైద్యపరంగా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాట్లాడిన మాటలేంటి? బీసీలతోనే, కేవలం బీసీలతోనే ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముక లాంటి వాళ్ళు. బీసీలతో మేము ఈరోజు అధికారంలోకి వచ్చామని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు నీ సొంత జిల్లాలో నీ సొంత సామాజిక వర్గం బీసీల పైన అరాచకాలు చేస్తా, ఇలాంటి కక్షపూరితమైన సంఘటనలతో కూడా చేస్తూ ఉంటే కనీసం నీ కళ్ళకు కనపడతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు అధికారంలోకి వస్తే బీసీల పైన దాడి, జగన్మోహన్ అధికారంలో ఉంటే ఎస్సీల పైన దాడి. ఎస్సీల పార్టీలతో, ఎస్సీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఎస్సీల పైన దాడి చేస్తాడు ఆయన సామాజిక వర్గం రెట్లతో. ఈరోజు కమ్మలంతా కూడా బీసీల పైన దాడి చేస్తారు. ఓట్లేమో బీసీలు కావాలా, ఓట్లేమో ఎస్సీలు కావాలా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అండగా ఉంటుంది. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడుగుతా ఉన్నా, మీరు సాయంత్రం లోపల మేము ఇక్కడికి వచ్చి పరామర్శించేసి వెళ్ళిపోవాలని చెప్పి రాలేదు. సాయంత్రం లోపల ఎఫ్ఐఆర్ వచ్చేంత వరకు కూడా మన తిరుపతి జిల్లాలో మాత్రమే వచ్చాయి. ఒక పిలుపునిచ్చామంటే వేలాది మందిగా కాణిపాకాన్ని, మధ్యపెట్ల గ్రామాన్ని కూడా మేము కవరిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.